ఏడాది తిరిగేసరికి పండంటి బిడ్డని ఎత్తుకోవాలనే ఉవ్విళ్లూరుతుంటాయి కొత్త జంటలు. అయితే జన్యు సమస్యలు, పీసీఓడీ, పర్యావరణంలో మార్పులు, కాలుష్యం, ఆహారపు అలవాట్లు, జీవన విధానం ఇలా కారణమేదైనా తల్లి తండ్రి అవ్వాలనే కల ఎన్నో జంటలకు అందని ద్రాక్షగా మిగిలిపోతోంది. పిల్లల కోసం సంతాన సాఫల్య కేంద్రాల మెట్లెక్కేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ అవసరాన్ని ఆసరాగా చేసుకుని సంతాన సాఫల్య కేంద్రాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఐయుఐ, ఐవీఎఫ్ చికిత్సల పేరుతో బాధితుల నుంచి లక్షలు దండుకుంటున్నాయి. ఆర్థికంగా స్థిరపడిన వారికి ఈ ఖర్చు పెద్ద కష్టం కాకపోవచ్చు, కానీ పేద మధ్యతరగతి వారికి గుదిబండగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో పేదల కోసం ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన సంతాన సాఫల్య కేంద్రాలు సత్ఫలితాలిస్తున్నాయి. పేద మధ్యతరగతి వారి జేబుకు చిల్లు పడకుండా మెరుగైన ఫెర్టిలిటీ చికిత్సలు అందించాలని భావించిన సర్కారు 2024లో సంతాన సాఫల్య కేంద్రాలకు శ్రీకారం చుట్టింది. 2023లోని గాంధీలో ఫెర్టిలిటీ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన రియేజెంట్లు, ఎంబ్రియాలజిస్టుల కొరతతో చికిత్సలు ప్రారంభం కాలేదు. దీంతో ప్రభుత్వం 2024లో మరోమారు ఫెర్టిలిటీ కేంద్రాన్ని గాంధీ పేట్లబుర్జు మెటర్నిటీ ఆసుపత్రిలో శ్రీకారం చుట్టింది. స్త్రీ పురుషుల్లో సంతానలేమి సమస్యలకు సంబంధించిన పరీక్షలు, స్కానింగ్లు సహా అవసరమైన వారికి ఉచితంగా ఐయుఐ, ఐవీఎఫ్ చికిత్సల్ని అందిస్తున్నారు. ఒక్క ఐవీఎఫ్ సైకిల్ పూర్తి చేయాలంటే కార్పొరేట్ ఆసుపత్రుల్లో దాదాపు 5 లక్షల వరకు ఖర్చవుతుండగా ఇక్కడ మందులు, పరీక్షలన్నీ ఉచితంగానే అందిస్తున్నారు. గాంధీ ఆసుపత్రిలో రోజుకి కనీసం 80 మంది వరకు చికిత్సకు వస్తుండగా పేట్లబుర్జులోనూ 50 మందికి పైగా చికిత్స కోసం వస్తున్నారు. కొందరిలో చిన్న చిన్న లోపాలు మాత్రమే ఉన్నాయని గుర్తిస్తున్న వైద్యులు వారికి మందుల సహాయంతో గర్భం దాల్చేలా చికిత్స అందిస్తున్నారు. ఓ కమిటీ ఏర్పాటు చేసి దాని సిఫారసు మేరకు అవసరమైన వారికి ఐవీఎఫ్ లాంటి క్లిష్టమైన వైద్యాన్ని అందిస్తున్నారు. రక్త పరీక్షలు కానీ, హార్మోనల్ ట్రీట్మెంట్ కానీ, స్కానింగ్, హెచ్ఎస్జి, తర్వాత సెమెన్ అనాలిసిస్, ఐయుఐ, ఓవులేషన్ ఇండక్షన్ చేసిన తర్వాత ఫాలిక్యులర్ స్టడీ, దాని తర్వాత వాళ్ళకి ఫాలో అప్ చేసి ప్రెగ్నెన్సీ వరకు ఫాలో చేస్తాం. సపోజ్ వాళ్ళు వీటితో ప్రెగ్నెన్సీ అచీవ్ కాకపోతే హార్మోన్ ట్రీట్మెంట్ ఇచ్చి ఓవం పికప్ చేసి దెన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కూడా చేస్తాం. ట్యూబ్స్ అన్నీ ఓపెన్ ఉన్నాయా లేదా అని చూసుకోవడానికి కూడా హెచ్ఎస్జి టెస్ట్లు చేస్తాము. అండ్ స్కాన్స్ ఎవ్రీడే వాళ్ళ ఫాలో అప్, వాళ్ళ ఎగ్ ఎలా పెరుగుతుంది ఏంటి అనే దానికి కూడా మనం స్కాన్స్ చేస్తాం. దాంట్లో కొంతమందికి న్యాచురల్ మెథడ్స్తో లేదా ఒక చిన్న ఎగ్ రాలేదు అని అంటే మెడికల్ ఇండక్షన్ అంటాం. అంటే జస్ట్ చిన్న ట్రీట్మెంట్ ఇచ్చి, అంటే ఇన్ని రోజులు ఒక 5-6 ఇయర్స్ నుంచి కూడా వాళ్ళకు పిల్లలు కాలేకపోయినా వాళ్ళకు సరి అయిన టైంలో ఎగ్ రిలీజ్ కాలేకపోవడంతో, వాళ్ళకు అవగాహన లేకపోవడంతో వాళ్ళు ప్రెగ్నెన్సీ రాలేకపోయి ఉండొచ్చు. అందుకని వాళ్ళకి మేము మెడికల్ ఇండక్షన్ ఇచ్చి, అండ్ కొంతమందికి ఒక లిటిల్ బిట్ అంటే మేల్ ఫ్యాక్టర్స్ ఉండే వాళ్ళకి ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ అనే ప్రొసీజర్స్ చేస్తున్నాం. అత్యంత ఖరీదైన ఫెర్టిలిటీ చికిత్సల్ని ఉచితంగా అందిస్తూ గాంధీ, పేట్లబుర్జు ఆసుపత్రులు ఇప్పటికే పలు కుటుంబాల్లో సంతోషాల్ని నింపాయి. సంతాన సమస్యలు ఉన్నవారు నేరుగా ఆసుపత్రులకు వచ్చి వైద్య సహాయం పొందవచ్చని ఆయా ఆసుపత్రుల వైద్యులు సూచిస్తున్నారు.